నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలోని 396 మంది చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డుల అందజేత. ఎల్కేఆర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా వసంత పంచమి. శ్రీ సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు శ్రీ శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వసంత పంచమి వేడుకలు. జ్యోతిర్మయి స్కూల్ నందు వసంత పంచమి, చిన్నారులకు అక్షరాభ్యాసం. వాసవి క్లబ్ వనితా నంద్యాల ప్రగతి వారి ఆధ్వర్యంలో వసంత పంచమి పురస్కరించుకొని చిన్నారులకు విద్యా సామాగ్రి పంపిణీ. శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు. విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా, పోలీసుల సూచనల మేరకు శాంతి భద్రతల కారణమంటూ వాయిదా. PMFME పథకం కింద రోటీ మేకర్ యూనిట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలోని కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం. నంద్యాల రైల్వే ట్రాక్ పై యువకుడి ఆత్మహత్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్సవ్ సమ్మాన్ స్వాభిమాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన కొరకు నేడు 396 మందికి క్రెడిట్ కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల మున్సిపల్ కమిషనర్, జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్, లేబర్ కమిషనర్ బషీరునిసా బేగం, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి సంబంధిత అధికారుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను తెలియజేశారు. అలాగే ఏదైతే సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మన పింఛన్ వస్తుందని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగిందో అవన్నీ మన కోసం ప్రభుత్వాలు మనకు అందించేటువంటి కార్యక్రమాలు. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మనం ఇక్కడ నుంచి విన్నాం కాబట్టి మనం వెళ్ళిన తర్వాత ఇది ఎవరికైతే అవసరం ఉన్నాయో మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలియజేసి అందరూ ఈ స్కీమ్స్ ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకునేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిఓస్ కానివ్వండి, ఆర్పీలు కానివ్వండి, ఎందుకనంటే ప్రతి ఒక్కరి ఇంటి గురించి మీకు తెలుసు, వాళ్ళకి ఇది ఎంత అవసరం ఉంటుందో గానీ మీ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ అందేలాగా మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తే మంచిగానే అనిపిస్తుంది. దీన్ని మీరంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే గతంలో కూడా మన ప్రభుత్వాలు మీ అందరికీ, మహిళలందరికీ మన జగనన్న ప్రభుత్వం బాగా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మహిళలను ఎంతో అభివృద్ధి చేసినాడు, మహిళల కోసం ఎన్నో స్కీములు పెట్టినాడు. ఇలాంటి పరిస్థితులలో దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పటికే ఈ స్కీమ్ మంచిగా ఉపయోగించుకొని మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని, మీరంతా ఉన్నత స్థితిలో ఉండాలని, మీరు మెరుగైన జీవితం అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఆ స్కీమ్ పేరు ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. మనకు వర్కర్ల కోసము, చిన్న చిన్న వ్యాపారస్తుల కోసము, అసంఘటిత రంగ కార్మికుల కోసము, మీ అందరి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య చాలా స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. అందులో ఈ పిఎంసి అంటే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన ఇది ఒక స్కీము. దీంతో పాటు మనకు ఎన్పిఎస్ ట్రేడర్ స్కీమ్ అని, అంటే లఘు వ్యాపారుల, చిరు వ్యాపారుల పెన్షన్ స్కీమ్. రెండు ఒకటే రకము, కాకపోతే అసంఘటిత రంగ కార్మికులకు కానీ సంఘటిత రంగ కార్మికులకు కానీ పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేస్తే దాన్ని పిఎంసి అంటాము. లఘు వ్యాపారులు జాయిన్ అయితే దాన్ని ఎన్పిఎస్ ట్రేడర్ స్కీమ్ అని చెప్పి అంటారు. ఈ స్కీమ్ ఏంటంటే మనము
18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఎన్రోల్మెంట్ కి అర్హులు ఉన్నటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ స్టార్టింగ్ ఏజ్, ఎండింగ్ ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్. ఈ మధ్య వయసు ఈ కార్యక్రమాన్ని మనం ఎలా కొనసాగించాలి? ముందు నాకు పీడి గారు చెప్పారు ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని అందరినీ వారు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, మీరందరూ సాంప్రదాయ పద్ధతుల్లో నుంచి ఆధునిక పద్ధతి డిజిటల్ యుగంలోకి ఏ విధంగా వెళ్ళాలి, డిజిటల్ యుగంలోకి పోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, దానికి తోడుగా మనకు అనుకోకుండా వచ్చినట్టు అతిథి భాస్కర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఉల్లాస్ దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం కనపడతా ఉంది. దానిలో ముఖ్యంగా మా మెప్మా విభాగం నుంచి ఎవరైతే వీధి వ్యాపారుల్లో సక్రమంగా ఏమైతే మేము లోన్లు వాళ్ళకి ఇవ్వడం జరిగిందో వారందరూ కూడా మరలా ఒక్కసారి ముందుకు వచ్చి ఈరోజు క్రెడిట్ కార్డులు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు సరస్వతి దేవి ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులు కావాలని వారు ఆకాంక్షించారు. వసంత పంచమి ఎల్కేఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పటికీ 6th ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. వసంత పంచమి స్కూల్ అకాడమిక్స్ స్టార్ట్ చేయబట్టి ఫస్ట్ మన స్కూల్ స్టార్ట్ అయింది కూడా వసంత పంచమితోనే అనమాట. సో ఇట్ ఈస్ అ గ్రేట్ స్టార్ట్. సో అప్పటి నుంచి ఎంతోమంది పిల్లలు ఈ పర్వదినాన వచ్చి అక్కడ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో అంటే ఆ స్కూల్ అడ్మిషన్కి సంబంధించి కాకుండా జనరల్గా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చేసి వసంత పంచమి పండగకి వచ్చి పాల్పంచుకుంటారు. దట్ వాజ్ అ గ్రేట్ స్టార్ట్ అనమాట. సో ఏదేమైనా కానీ వసంత పంచమి అనగా ఈ సరస్వతి దేవి రోజు సో ఇట్ వాజ్ అ గ్రేట్ స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ వీఆర్ డూయింగ్ అ లెవెల్ బెస్ట్. సో ఇప్పటి వరకు అదే అనుగ్రహం కావచ్చు, మా స్టాఫ్ కష్టం కావచ్చు, అన్నీ కావచ్చు. So ippavaraku we are doing our level best, and our staff is doing 24/7. They are putting a lot of efforts to get the betterment from the children and to extract better from the children. So దీన్ని మైండ్లో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ వీ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. మనకు చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, చదువు చాలా ఇంపార్టెంటే. చదువుతో పాటు ఆట పాట డ్యాన్సులు కానీ 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ interaction with the parents. You all of us knows that today in our LKR Global School we are organized Vasanta Panchami Aksharabhyas ceremony, and most of the parents they have come to our school and they have taken a part
in doing puja for Saraswati Mata, and we do Vasanta Panchami Saraswati Puja program every year in our LKR Global School. It's a good start to our school that when our school has established. So we do this puja every year, and in our LKR శ్రీ సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు శ్రీ శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం పూజారులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుధాకర్ మరియు రమ్యారెడ్డి పాల్గొని చిన్నారులకు తొలి అక్షరాలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి. చిన్నారుల నృత్యాలు, పాటలు, ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు, సృజనాత్మకత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకు ఎంత అవసరమో వివరించారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. Now we will begin this program on a separate note. We have ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदाय अंबोदराय नमः, विकटाय नमः, विघ्नराजाय नमः, सनादि आनंद कर्पूर मंगल दिव्य नीराजंधर शयामी रक्षां धारयामी विश्वानाभेव संधन्विताग्निः आभग्निवर्णान् तपसा देवेगं शरणमहं प्रपद्ये चन्द्वगुं हसः पावयामि पूजयामि श्रीपावयामि लक्ष्मीपते नमः ोधाय नमः, श्री यशसे नमः, महावीर्ये नमः, महापूज्ये नमः, महाराष्ट्रिये नमः, महायोगिन्ये नमः, महात्रिपुरसं कल्पिंचिनोडा శ్రీ శాంతినికేతన్ మరియు సంకల్ప్ విద్యా సంస్థల్లో ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా నూతనంగా విద్యని అభ్యసించడం మొదలు పెట్టేటువంటి విద్యార్థులకి అక్షరాభ్యాస కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సరస్వతీదేవి పూజతో విద్యాభ్యాసం స్టార్ట్ చేసినట్లయితే సరస్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు బాగా ఉంటాయి, మెండుగా ఉంటాయి. విద్యార్థులు అన్ని రంగాల్లో చక్కగా రాణించగలుగుతారనే ఉద్దేశంతో దాదాపు 200 మంది కొత్తగా ఈ నర్సరీలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మా విద్యా సంస్థల్లో ఈరోజు విద్యాభ్యాసం
అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో మన ప్రకృతి పరంగా కూడా ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ స్ప్రింగ్ సీజన్, పాత ఆకు రాలిపై కొత్త లీవ్స్ వచ్చేటువంటి సందర్భం. అలానే కొత్తగా ఈ టైంలో ఈ సరస్వతి దేవి పుట్టినరోజు విద్యాభ్యాసం అనేది వాళ్ళకి అన్ని రకాలుగా ఇగ్నోరెన్స్ ని తొలగించి మంచి నాలెడ్జ్ ని ప్రసాదించేటువంటి రోజు కాబట్టి ఇంత ఆస్పీషియస్ డే రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వివిధ రకాలైనటువంటి కల్చరల్ ఈవెంట్స్, తర్వాత అమ్మవారి యొక్క ప్రాముఖ్యతని, వారి హిస్టరీని తెలియజేసేటువంటి స్పీచ్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకొని ఈ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని జ్యోతిర్మయ స్కూల్ నందు వసంత పంచమి చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించి శాస్త్రోక్తంగా భక్తిపూర్వకంగా నిర్వహించారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, విలువలతో కూడిన విద్య సంస్కారం అలవడాలని స్కూల్ కరెస్పాండెంట్ సురేష్ కుమార్ ఇందు పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ, మా శ్రేయోభిలాషులకు, జ్యోతిర్మయ విద్యా సంస్థ యొక్క మా పిల్లల యొక్క తల్లిదండ్రులకి అందరికీ ఈ వసంత పంచమి శుభాకాంక్షలు. యథావిధిగానే గత 10 ఏళ్ల నుంచి నేను ఈ వసంత పూజ సరస్వతీదేవి కటాక్షం వల్ల ఆయురారోగ్యాలతో అన్ని ఏ విధమైన కష్టాలు లేకుండా ఆ అమ్మవారు మమ్మల్ని గట్టెక్కించింది. అందుకే మేము ఈ యొక్క సరస్వతీదేవి పూజ శాస్త్రోక్తంగా పిల్లల చేత కూడా భక్తిపూర్వకంగా చేయిస్తాము. సో ఈరోజు నూతనంగా చేరబోయే విద్యార్థులందరికీ ఈ బ్రాహ్మణుల ద్వారా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ రోజు అక్షరాభ్యాసం జరిపించినటువంటి పిల్లలందరూ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మంచి విద్యాబుద్ధులతో విలువలతో కూడినటువంటి చదువు నేర్చుకోవాలని, చదువు సంస్కారం అన్ని నేర్చుకుని అటు తల్లిదండ్రులకు ఇటు విద్య చెప్పించినట్టు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆ మనసారా ఆ సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాను. వసంత పంచమిని పురస్కరించుకొని నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ మర్చెంట్ అసోసియేషన్ కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, వనిత నంద్యాల ప్రగతి వారి ఆధ్వర్యంలో వసంత పంచమి పురస్కరించుకొని చిన్నారులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో 30 మంది చిన్నారుల చేత అక్షరాభ్యాస కార్యక్రమము చేయడమైనది. క్లబ్ గవర్నర్ లింగం నాగశైలజ, రీజనల్ చైర్పర్సన్ శ్రీ లక్ష్మీ వాసవి వనిత ప్రకృతి క్లబ్ సహకారంతో అధ్యక్షులు సుష్మా, కార్యదర్శి ప్రసన్న లక్ష్మి, కోశాధికారి గౌరీ, దేవస్థాన ఉపాధ్యక్షులు కశెట్టి చంద్రశేఖర్, దేశు చరణ్దాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస్ కుమార్, సహాయ కార్యదర్శి నల్లగట్ల నరసింహారావు, కమిటీ సభ్యులు కురాకు కృష్ణమూర్తి, తేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసము ప్రారంభమైనది. ఈ రోజున 25 మంది పిల్లల చేత అక్షరాభ్యాసము చేయించడం జరిగింది. ఈ రోజున శుక్రవారం పడింది, లక్ష్మీవారము అంటారు. అందులో వసంత పంచమి సరస్వతీదేవి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ప్రజాశక్తి అనేటువంటిది పిల్లలకు బాగా అభ్యసించాలని, అలాగే గురుదేవత అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ దేవాలయంలో ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ వసంత పంచమి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వసంత
పంచమి సందర్భంగా మా V209A జిల్లా గవర్నర్గా లింగం నాగశైలజ మాట్లాడుతున్నాను. నంద్యాల వనితా ప్రగతి క్లబ్ తరపు నుంచి మేము బాలబాలికలకు అక్షరాభ్యాసం సందర్భంగా వారికి పలకలు, బలపము మరియు చాక్లెట్స్, పండ్లు, బిస్కెట్స్, బొమ్మలను అందజేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీస్ వెంకటాచలం క్లబ్ వారు కూడా వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మా క్లబ్ సభ్యులు మరియు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వసంత పంచమి సందర్భంగా శ్రీశైలం పబ్లిక్ స్కూల్ నందు సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు ముఖ్య అతిథిగా హాజరై వసంత పంచమి యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. విద్యార్థులందరికీ సరస్వతి కటాక్షం కలగాలని, సుఖశాంతులతో ఉండాలని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశైల విద్యా సంస్థల చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రత్యేక అధికారి మురళీ కృష్ణారావు, హెడ్ మాస్టర్ నబీ సాహెబ్, ఉపాధ్యాయులు, వేద పండితులు, శేషఫణి శర్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా విజయ పాల ఉత్పత్తుల కర్మాగారానికి సంబంధించి నేడు నిర్వహించవలసిన 3 డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ వెల్లడించారు. తదుపరి బోర్డు డైరెక్టర్ల నిర్ణయం మేరకు త్వరలో ఎన్నికల ప్రక్రియ గురించిన సమాచారం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ అధికారుల సూచనల మేరకు డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ వాయిదా వేయడం జరిగిందన్నారు. 89 పాల సొసైటీలు ఉండగా అందులో 46 పాల సొసైటీలకు అర్హత ఉన్నట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ నేడు మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టాల్సి ఉండగా అర్ధంతరంగా వాయిదా వేశారు. డైరెక్టర్ల ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన సభ్యులు వెనుదిరిగారు. కోర్టు ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తెలియజేసినా శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికల నామినేషన్లను వాయిదా వేయవలసిన పరిస్థితి లేదని, కోర్టు ఉత్తర్వులు లేకుండా నామినేషన్లు నిలిపివేయడం సరికాదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇది చట్టబద్ధం కాదని వాయిదా వేయడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెప్పకపోతే
నామినేషన్ల ప్రక్రియ ముగ్గురు డైరెక్టర్ల గాను నిర్వహించడానికి సమస్తమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా నామినేషన్లు వేసేదానికి సభ్యులు వచ్చారు. అకస్మాత్తుగా ఇప్పుడు పోలీసు వారు సూచన ఏంటంటే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలక్షన్ ఈ నామినేషన్ల ప్రక్రియను కొంచెం పోస్ట్పోన్ చేయండి అనేటట్టు ఇప్పుడే వారు మాకు రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద కొంచెం నిర్ణయం తీసుకొని ఏ విషయం తెలియజేస్తాం. ఇక్కడ ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది శాంతి భద్రతల సమస్య అయితే మాకు కూడా కనపడతలేదు. కాకపోతే పోలీసు వారికి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి సో వారి సూచనలు కొన్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తెలియచెప్తున్నాను. నెక్స్ట్ వారు ఫిబ్రవరి వరకు టైం అంటున్నారు. దాని మీద మేము కూడా దాని మీద ఫర్దర్ ఏంటి న్యాయబద్ధంగా మనం ఏం చేయగలము అనేది చూసుకొని మా బోర్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది నేను ఒక్కడే నిర్ణయించే విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరపడం అనేది బోర్డు యొక్క బాధ్యత. ఎన్నికలకు సజావుగా నిర్వహించాలి, దానికి కావాల్సిన ఏర్పాటు చేయడం వరకు ఎంపీ బాధ్యత. సో కాబట్టి బోర్డు వారు తదుపరి కొనసాగడానికి కావాల్సిన విషయాలేంటి అవన్నీ కొంచెం న్యాయపరమైన సలహాలు తీసుకొని మేము తర్వాత కార్యాచరణ తెలియజేస్తాం. ఇప్పుడు వీళ్ళు జరపకూడదు అంటున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము పోస్ట్పోన్ చేసినాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇది నేను న్యాయమేనా అని అడుగుతున్నాను. వాళ్ళు పోయినసారి పోస్ట్పోన్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. దీనికి కారణాలు ఉండాలి కదా. పలాని చేసినాం, పలాని వాళ్ళు చేసినారు, నాకైతే క్లియర్ గా చెప్పదు. చేసినామమ్మా అని చెప్తున్నాడు, పోలీసులు చెప్తున్నారు పోస్ట్పోన్ అయింది మీరు వెళ్ళిపోండి అని. ఇది పద్ధతి కాదు కదా అని అడుగుతున్నాను. ఎలక్షన్ జరపండి, మేము గెలుచుకుంటామో వాళ్ళు గెలుచుకుంటారో అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి అయిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఎవరిది వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళు. అంతేగాని ప్రతిసారి ఇట్లా పోస్ట్ పోన్ చేయడమో పోలీసులను పెట్టడం ఇదేమన్నా పద్ధతి అని మేము అడుగుతున్నాం. PMFME పథకం కింద ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అల్లా రామిరెడ్డి ద్వారా ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆహార శుద్ధి రంగంలో నంద్యాల జిల్లాలో గణనీయమైన ప్రగతి సాధించబడుతోందని తెలిపారు. PMFME పథకం ప్రధాన లక్ష్యం ఒక్కో ఇంటి నుంచి ఒక చిన్న పారిశ్రామికవేత్తను తయారు చేయడమని స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ వ్యయంపై 35% సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా 90% వరకు రుణ సౌకర్యం కల్పించబడుతోందని, లబ్ధిదారుడు కేవలం 10% మాత్రమే స్వంత వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకం ద్వారా రోటీ మేకింగ్ యూనిట్తో పాటు ఐస్ క్రీమ్ తయారీ, పచ్చళ్ల తయారీ, బేకరీలు, నూడిల్స్ తయారీ, పానీపూరి తయారీ వంటి వివిధ రకాల ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేవలం తయారీ దశకే పరిమితం కాకుండా బ్రాడింగ్, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఈ పథకం ద్వారా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ అనేది ఈ ప్రోగ్రాంలో యాక్చువల్గా మనకి సెంట్రల్ షేర్, స్టేట్ షేర్ ఉంటుంది. ఇది దీని మీద చాలా పబ్లిసిటీ అవసరము. గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో MSME రైజ్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తాను. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా మీటింగ్ పెట్టి ఉన్నాము. ఎవ్రీ జిల్లా లెవెల్లో కూడా ఇది DRPలు, NGOs ఇన్వాల్వ్ చేసుకోవడము, అదేవిధంగా ఎక్కడైతే ఆర్గానిక్ మేళాస్, తర్వాత డిఫరెంట్ మీటింగ్స్ పెట్టేసి కూడా మండల్ లెవెల్లో APM ద్వారా, DRDA, SERP, తర్వాత MEPMA ద్వారా మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా మనము వాళ్ళకి అవేర్నెస్ పెడతా ఉన్నాం. అదేవిధంగా JMLBC మీటింగ్ అంటారు, బాంకర్స్ కూడా మరి రూరల్ ఏరియాస్లో మీటింగ్స్ పెడతా ఉంటారు. ఆ మీటింగ్స్ కూడా వెళ్ళి మేము వాళ్ళకి పబ్లిసిటీ ఇచ్చి అవేర్నెస్ కల్పించడం జరుగుతాం. రామేంద్ర సార్ ఈజ్ టేకింగ్ గుడ్ డెసిషన్. ఎందుకంటే రోడ్ మేకర్ అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాన్ పవర్ వెరీ లెస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద మ్యాన్ పవర్ ఇస్ వెరీ లెస్.
అట్ ద సేమ్ టైం ఆల్సో వెరీ లెస్. మనం ఒక గంటల్లో మనం కొన్ని రోటీస్ చేయొచ్చు. ఇప్పుడున్న డేస్లో అందరికీ షుగర్ పేషెంట్స్ అన్ని అలా ఉండడం వల్ల ఈ రోటీస్ అనేది ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మెషిన్స్ వచ్చాయి, దాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ బ్యాంకింగ్ రావాలంటే మేము ఇచ్చేది మాకు 90%, 10% మాత్రము కస్టమర్ దగ్గర ఒక 10% మార్చుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ, కాకపోతే మినిమం అంటే 8th క్లాస్ స్టాండర్డ్ అయి ఉండాలి, ప్లస్ వాళ్ళకి సిబిల్ స్కోర్ 700 అబో ఉండాలి. సో దానికన్నా తక్కువ ఉంటే మాత్రం ఏ బ్యాంకు కూడా ప్రొవైడ్ చేయదు లోను. అబో 700 ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు రీపేమెంట్ ఏదైనా లోన్ తీసుకున్నా కూడా వాళ్ళకి రీపేమెంట్ కరెక్ట్గా చేస్తేనే వాళ్ళకి సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోన్ పేమెంట్ అనేది ఇన్ టైంలో పే చేయాలి. గుంటూరు నుంచి మిషన్ తీసుకొచ్చాము. ఇది రోటీ మేకరు, గంటకి 1000 నుంచి 1500 వరకు రొట్టెలు తయారు చేస్తుంది. జొన్న రొట్టె, రాగి రొట్టె, సొద్ద రొట్టె, చపాతీ చేస్తుంది. కడక్ రొట్టెలు కూడా తయారు చేస్తుంది ఇంట్లో. ఇది ఎవరైనా ఆర్డర్ మీద కానీ ఫంక్షన్లకు కానీ ఏం కావాలన్నా రొట్టెలు సప్లై చేస్తూ ఉంటాం మేము. ఈ మిషన్లు ఈ మధ్యనే కొత్తగా తయారు చేస్తున్నాయి. ఇది గుంటూరు నుంచి తీసుకొచ్చాము మేము. ఈ లోను పిఎంఎఫ్ఎంఈ ద్వారా లోన్లో తీసుకొచ్చాము. దీనికి ఇక సార్ వాళ్ళు సహకారం బాగా అందించారు మాకు. బ్యాంకు మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పాండ్రంగపురం వాళ్ళు లోన్ ఇచ్చారు. ఇది సబ్సిడీ లోన్లో తీసుకొచ్చున్నాము. ఈ రోటీస్ మీకు సప్లై చేస్తానికి ఎక్కడికైనా సరే మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు ఈ మన ప్రారంభోత్సవానికి మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు వచ్చి రిబన్ కట్ చేసి ఓపెన్ చేస్తారు ఈరోజు. నంద్యాల పట్టణంలో గత రాత్రి కార్పెంటర్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న వివిధ రకాల ఫర్నిచర్స్ తయారీ కొరకు ఉపయోగించే మెటీరియల్స్ అగ్నికి ఆహుతయ్యాయని దుకాణ యజమానులు తెలిపారు. ప్రమాదంలో ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేయాల్సి ఉందన్నారు. ఇక్కడ పొగ చేయటం కళ్ళ కదా डीजल मिश्रा दिखा, ड्रिल मशीन दिखा, ఇవి బీరువాలో ఉన్న మెటల్ మొత్తం కాలిపోయింది. 2 బీరువాలు ఉన్నాయి. తర్వాత ఈ ఉడ్డు పలాస ఉడ్డు మొత్తం కాలిపోయింది. ఈ చౌకట్లు మొత్తం అన్నీ మొత్తం తగలబడినాయి. ఎవరు తీసుకోనికి వీలు పడకుండా మంటలు వేసినాయి. अभी शाम की खबर में बड़े दुख के साथ कहना पड़ रहा है, हमारे ताजुद्दीन भाई इनकी लकड़ी की दुकान, हाँ ये लोग जो सो इधर यहाँ फर्नीचर जो सो बनाते हैं, बहुत सालों से इनकी बहुत बड़ी पुरानी दुकान है. बहुत अच्छे कारोबारी आदमी हैं कि यहाँ अब तक जो सो किसी तरह की कोई ऐसे शिकायत का कोई मौका नहीं था. कभी भी जैसे कुछ जलना करना ऐसा है बोल करके. लेकिन गुज़िश्ता 3 दिनों से इधर यहाँ ट्रांसफार्मर के पास में कुछ जो है सो लूज कनेक्शन की वजह से वहाँ चिंगारियाँ उठना वगैरह जो है चीज़ें हो रही हैं. इनको कंप्लेंट भी किया गया है डिपार्टमेंट को, इलेक्ट्रिकल डिपार्टमेंट को. उसके बावजूद भी वो लोग जो है उसके बारे में क्या भी एक्शन लेके जो है फ़ौरन उसको ठीक करने का काम जैसे कुछ नहीं करे हैं. నా పేరు తాజుద్దీన్. రాత్రి 7 గంటలకి మేము బయలుదేరి 8కి మొత్తం క్లోజ్ చేసి మేలు ఇళ్ళన్నీ ఆఫ్ చేసుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయినాము. పోయి ఇంటికి అనుకున్న తర్వాత 9:30, 10కి మధ్యలో జరిగింది. వచ్చేవరకు ఫర్ ఇంజన్లు ఉండే. ఇది జరిగింది. ఎంత నష్టం అవుతుందా? నష్టం అంచనా వేయాలంటే బయటికి తీయాలి సార్. మోటార్లు మొత్తం కాలిన మామూలుగా 30 లోపల 20-30 లోపల జరిగింది. ఏమేమి కాలినాయి? అన్ని టేకు సరుకు, మంచాలు, దివాన్లు. అవి ఆర్డర్ ఉన్నాయా లేదా? ఆర్డర్లు అవి ఆర్డర్ ఇస్తాం ఫర్నిచర్.
తయారు చేసినవన్నీ సరుకు తయారు చేస్తాము. సరుకు మొత్తం కలిపి ఈ మిషన్ కలిపినాయి. బీరోలో ఉన్న మెటల్ మొత్తం కలిపింది. మిషన్లు మొత్తం కాలిపోయినాయి కాబట్టి ఏం మోటార్లు పనికిరావు, పని చేయడానికి రావు. ఇవి చోకట్లు చేసేవి కానీ ఆల్టర్నేటివ్ కానీ ఆసాములు కానీ ఉంటాయి కొన్ని, అవి కానీ కాలిపోయినాయి. ఏం షాప్ అనేది? ఇది కార్పెంటర్ షాప్, చెక్క పని ప్లస్ ఫర్నిచర్. ఏమేం చేస్తుంటారు ఇక్కడ ఫర్నిచరు, చౌకట్లు, వాకిన్లు, డ్రెస్సింగ్ టేబుల్, మంచాలు అన్ని రకాలు చేస్తుంటారు. పనిచేసేది ఇది కాబట్టి అన్ని రకాలుగా అవసరం ఉండే వస్తువులే కాలిపోయినాయి. దాంతోపాటు అందాజుగా అంచనా అయితే ఆయన 30 లక్షలుగా అందాజు చెప్తున్నాడు. కాలిపోయినాయి కాబట్టి కరెక్ట్ అంచనా వేయలేరు, అందుకోసం కరెక్ట్ చెప్పలేము. నింద్యాల్లో రాటైజ్ పక్కన రాత్రి 9:30కు ఈ కార్పెంటర్ షాపు 15 మంది దాకా వర్కర్లు పనిచేస్తారు. ఉపాధి కానీ కూలిపోయింది. ఇప్పుడు సమస్య ఎట్లా ఉందంటే కరెంటు వల్ల జరిగింది. కరెంటు రావడం పోవడం, ఈ కరెంటు వల్ల చాలా అందరికీ ఒక 30 లక్షల దాకా మిషన్లు, 3 టేకు సామాన్లు, దివాన్ కాట్లు ఇటువంటి అన్నీ కాలిపోయినాయి. రేకులతో దేగులు కాలిపోయి ముద్ద అయిపోయినాయి. దానికి మన మినిస్టర్ గారు, మైనార్టీ మినిస్టర్ గారు ఫారూక్ సార్ గారు అయినా కానీ, మన ఎంపీ మేడం శబరి మేడం అయినా కానీ, ఫిరోజ్ అన్న గారు కానీ, వీళ్ళకు ఏదో ఒకటి న్యాయం గవర్నమెంట్ తరఫున ఏమన్నా సాయం చేస్తే వీళ్ళు మళ్ళీ 15 మంది వర్కర్లు పని చేసుకొని మళ్ళీ బతికే అవకాశం వస్తుంది. లేకుంటే 15 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. నంద్యాల పట్టణం నూనెపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. కేశవరెడ్డి సురేందర్ రెడ్డి అనే యువకుడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు అధికారులు పేర్కొన్నారు. మృతుని వద్ద ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతుని ఆచూకీ తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఇంతేపోయినా ఇప్పుడు ట్రైన్కేనా ఫస్ట్ పోయినా పగిలిపోయింది సిమ్ కావాలి నాకు. అందరికీ నమస్కారం అండి. మాకు నంద్యాల ఎస్ఎస్ నుంచి ఒక డెత్ మెసేజ్ రావడం జరిగింది. టువర్డ్స్ నియర్ నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గర. మేము ఆర్పిఎఫ్, మేము జిఆర్పి వాళ్ళం సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఇతని పాకెట్లో సెల్ ఫోన్ ఉంది, డిసీజ్ యొక్క పాకెట్లో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్ వచ్చి ఐడెంటిఫై చేశారు. మృతుని పేరు కేశవరెడ్డి సురేందర్ రెడ్డి, అతని వయసు 23 సంవత్సరాలు. వాళ్ళ పేరెంట్స్ కల్టివేషన్ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది వ్యవసాయ కూలీలు. ఇతను పెద్దవాడు. చనిపోయిన వ్యక్తి యొక్క సన్నిహిత మామ సుమారు 1 నెల క్రితం టీబీ వ్యాధితో మరణించారు.
అతనికి చనిపోయిన వ్యక్తి ఇతను చాలా క్లోజ్గా ఉండటం వల్ల అదే సిచ్యువేషన్ గుర్తుపెట్టుకొని ఇతను మానసిక ఒత్తిడికి గురైనట్టు వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సుమారు వారం రోజుల క్రితం నుంచి డిప్రెషన్లో బాగా ఉంటే వాళ్ళ మదరు ఎందుకు ఇంత డిప్రెషన్గా ఉన్నావు, ఇక్కడ మన ఇంటి దేవత కొత్తూరు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్దాము, డిప్రెషన్ ఉండకు, నీకు ఎటువంటి బాధలు లేవు అని చెప్పారు. అయినప్పటికీ పేరెంట్స్తో వాళ్ళ తమ్ముడితో ఎటువంటి బాధను షేర్ చేసుకోకుండా ఈరోజు ఇక్కడ నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఒక గుర్తు తెలియని రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా దర్యాప్తున రిమైనింగ్ విషయాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని 396 మంది చిరు వ్యాపారులకు క్రెడిట్ కార్డుల అందజేత. ఎల్కేఆర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా వసంత పంచమి. శ్రీ సంకల్ప్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు శ్రీ శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో వసంత పంచమి వేడుకలు. జ్యోతిర్మయి స్కూల్ నందు వసంత పంచమి, చిన్నారులకు అక్షరాభ్యాసం. వాసవి క్లబ్ వనితా నంద్యాల ప్రగతి వారి ఆధ్వర్యంలో వసంత పంచమి పురస్కరించుకొని చిన్నారులకు విద్యా సామాగ్రి పంపిణీ. శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు. విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా, పోలీసుల సూచనల మేరకు శాంతి భద్రతల కారణమంటూ వాయిదా. PMFME పథకం కింద రోటీ మేకర్ యూనిట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాల పట్టణంలోని కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం. నంద్యాల రైల్వే ట్రాక్ పై యువకుడి ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.